బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ బస్సు పథకంపై అయోమయం నెలకొంది. మొత్తానికైతే భారీగా బకాయిలు చెల్లింపులు చేయకపోవడంతో ఆర్టీసీ అయితే ఇబ్బందుల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వ పెద్దలను కూడా ఆర్టీసీ అధికారులు కలిసినట్టుగా సమాచారం. మొత్తానికైతే ఈ బడ్జెట్లో పథకానికి సంబంధించి కేటాయింపులు చేయకపోతే మాత్రం ఇక ఈ పథకం కొనసాగే అవకాశం ఉండడం కష్టంగా మారుతుంది అని విశ్లేషకులు అయితే చెబుతున్నారు. మొత్తానికైతే ఆర్టీసీకి గతం కంటే ప్రయాణికులు గణనీయంగా పెరిగినా కూడా ఆర్థిక ఇబ్బందులు తప్పట్లేదు. ఉద్యోగులు, మాజీ ఉద్యోగులకు పీఎఫ్, కోఆపరేషన్ క్రెడిట్ సొసైటీలకు బకాయిలు, ఇతర చెల్లింపులు మొత్తం కలిపి 2,609 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఆదాయం పెరిగినా వెంటనే సంస్థ ఖాతాలోకి ఆ డబ్బు జమ కాకపోవడంతో ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు మరోవైపు పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు కొనుగోలుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2,072.03 కోట్లు రీఎంబర్స్మెంట్ కావాలి అని, ఇక ఈ మొత్తాన్ని తక్షణం విడుదల చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్టుగా సమాచారం. అంతేకాకుండా బస్సుల్లో ప్రయాణికుల సీట్ల భర్తీ నిష్పత్తి కూడా 2023-24లో 69.2% ఉండగా మహాలక్ష్మి పథకం అమలుతో అంటే 2024-25లో అది ఒక్కసారిగా 98.18% పెరిగింది. 2025-26లో అక్టోబర్లో 97.63%గా నమోదైంది. ఇక మహాలక్ష్మి పథకంలో ప్రయాణించే మహిళలకు ప్రయాణంలో జీరో టికెట్ జారీ చేస్తూ ఉండగా ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి రీఎంబర్స్మెంట్ చేస్తోంది. మహాలక్ష్మి జీవో టికెట్లకు సంబంధించి డిసెంబర్లో అంటే 2023 నుంచి అక్టోబర్ 2025 వరకు ఆర్టీసీకి రావాల్సిన మొత్తము 8,694.25 కోట్లు. ఇప్పటి వరకు ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం 6,622.22 కోట్లు. ఇంకా 2,072.3 కోట్లు బకాయి ఉంది. ఈ నిధుల కొరత కారణంగా పీఎఫ్ ట్రస్టుకు 1,640.97 కోట్లు, సిసిఎస్కి 862.33 కోట్లు, ఉద్యోగుల చెల్లింపుల కోసం 106 కోట్ల చెల్లింపులు వంటి మొత్తాలు కూడా నిలిచిపోయాయి. మరోవైపు పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా బస్సులు పెంచేందుకు కూడా నిధులు సమస్యగా ఉన్నాయి. మహాలక్ష్మి లబ్ధి కోసం స్మార్ట్ కార్డుల తయారీకి నిధులు కావాలి అని కూడా ఆర్టీసీ వెల్లడించింది. ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం దృష్టికి ఈ విషయాలన్నింటినీ కూడా తీసుకువెళ్లింది. ఇక మహిళా సమాఖ్య నిధుల ద్వారా సమకూర్చుకున్న బస్సులపై కూడా వడ్డీ రేటు ప్రస్తుతం 15 నుంచి 9% తగ్గించాలి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. లేదు అంటే ఇక 54 కోట్ల అధిక భారమైతే ఆర్టీసీ మీద పడే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే వెల్లడించారు. మొత్తానికైతే ఇప్పుడు తక్షణమే 2,000 కోట్లు ఖచ్చితంగా అమలు చేయాలి అంటూ కూడా ఆర్టీసీ అయితే డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో ఇక ముందుకు తీసుకువెళ్లడం కష్టంగా ఉంటుంది అని కూడా విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా ఈ నెలలో జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో ఇక మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఖచ్చితంగా నిధుల కేటాయింపు అయితే ఉండాలి. ఒకవేళ అలాంటిది ఏదైనా అవకతవకలు జరిగినా, ఇంకేదైనా ఇబ్బందులు తలెత్తినా అయితే ఫ్రీ బస్సు పథకం అనేది ముందుకు వెళ్లడం కష్టంగా ఉంటుంది అని ఆర్టీసీ అధికారులు, ఆర్టీసీ యాజమాన్యం అయితే చెప్పింది. ఇక దీని మీద విశ్లేషకులు కూడా పలు అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు స్మార్ట్ కార్డుల విషయాన్ని కూడా తెర మీదకి తీసుకువచ్చింది కాబట్టి తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారికి మాత్రమే కార్డు జారీ చేస్తాము అంటూ కూడా ప్రభుత్వం ఒక ప్రణాళిక తీసుకువచ్చింది. సో ఈ మార్పులు చేర్పులు చేయడానికి కారణం కూడా ఆర్టీసీకి ఉన్న నిధుల కొరత కారణంగానే ఈ మార్పులు చేసింది. ఒకేసారి పథకాన్ని తీసివేస్తే ఇబ్బందులు తలెత్తే విధంగా ఇటువంటి మోడిఫికేషన్స్ చేసింది అని కొంతమంది చెప్తున్నారు. మరికొంతమంది మాత్రం ఇక ఈ ఆర్థిక సంవత్సరం తర్వాత పూర్తిగా ఫ్రీ బస్సు పథకాన్ని తీసివేసే అవకాశం ఉంటుంది అని కూడా చెప్తున్నారు. ఇది 6 గ్యారెంటీల్లో కీలకంగా మారిన పథకం. 6 గ్యారెంటీల అమలు చేస్తాము అనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. ఆ తర్వాత తక్షణమే అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ అమలు చేసిన పథకం కూడా ఈ మహాలక్ష్మి పథకమే. దీనికి సంబంధించి ఒకవేళ ఇప్పుడు ఈ పథకాన్ని రద్దు చేసి ఫ్రీ బస్సుని ఎత్తేస్తే మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అని, వ్యతిరేకత ముఖ్యంగా మహిళల్లో వస్తుంది అంటూ కూడా కొందరు విశ్లేషకులు అయితే చెప్తున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు మాత్రం వారే స్వయంగా కొన్ని సందర్భాల్లో చెప్పారు, మాకు ఈ ఫ్రీ బస్ పథకం అవసరం లేదు, మేము రోజు ఎక్కడికి వెళ్ళాం కాబట్టి మాకు అక్కర్లేదు అంటున్నారు. కేవలం సిటీల్లో ఉద్యోగం నిమిత్తం బయటకు వచ్చే మహిళలకు ఈ ఫ్రీ బస్ పథకం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరి ప్రభుత్వం వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఎటువంటి మోడిఫికేషన్ చేస్తుంది అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశం. కొంతమంది చెప్తున్న మాట గ్రామీణ ప్రాంతాల్లో ఫ్రీ బస్ పథకాన్ని తీసేసి కేవలం సిటీలకే పరిమితం చేస్తారు అని, మరి కొంతమంది ఏమో స్మార్ట్ కార్డుల ద్వారా మార్పులు తీసుకువచ్చి పథకాన్ని ముందుకు తీసుకువెళ్తారని, నిధుల కొరత కారణంగా అసలు పూర్తిగా రాష్ట్రం ఆర్థికంగా లోటులో ఉంది కాబట్టి ఆ పథకాన్ని సుప్రీంకోర్టు ఆజ్ఞల ప్రకారం ఫ్రీలు ఇచ్చేటప్పుడు ఆలోచించండి, ఉచితాలు ఆలోచించే ముందు అనే మాటలకు కట్టుబడి ఒక పథకాన్ని మొత్తంగా తీసివేసే అవకాశం కూడా ఉంటుంది అంటూ 3 రకాల వాదనలు అయితే తెర మీదకి వచ్చాయి. మరి బడ్జెట్ సమావేశాల్లో నిధుల కేటాయింపును బట్టి అసలు పథకం ఉంటుందా, తీసేస్తారా అనేది
తేలిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ పథకం మీద ఆసక్తికర అంశమైతే వెలుగులోకి వచ్చింది.